మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా మనం స్వాధ్యాయం సిరీస్ లో సీతాయనం చాలా చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటూ వింటూ ఉన్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా నిన్న హనుమంతుడు రావడము, ఆ తర్వాత అజిత్ అనసూయ వాళ్ళ ఒక సంభాషణ అదంతా కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. నిన్నటితో డే 24 పూర్తి చేసుకొని ఈ రోజు డే 25 లోకి వచ్చాం మాస్టర్స్. ఆ ప్రయాణంలో భాగంగా చక్కటి ఆ జ్ఞానాన్ని ఆ పుస్తకం గ్రంథం ద్వారా చక్కటిగా ఆ జ్ఞానాన్ని అందుకుందాం. ఈ రోజు మనతో లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మాస్త్ర సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి అయితే ఇంకా ఎవరైతే యూట్యూబ్ లో కానీ లైవ్ లో కానీ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఆలస్యం చేయకుండా మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజులాగానే కొత్త వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ చేద్దాం బుక్ గురించి. అయితే ఇది సీతాయనం అన్నమాట. సీతాయనం బుక్ ఎలా వచ్చిందంటే మనకి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్నమాట. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. ఇది ఇంగ్లీష్ లో ఎవరు రాశారంటే డీనా మెరియం అనే ఆవిడ. డీనా మెరియం ఆవిడ పార్ట్నర్ అన్నమాట. ఆవిడ ఒక మంచి మెడిటేటర్ ప్లస్ ఆధ్యాత్మిక సంస్థలకు కొన్నిటికి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ కొన్ని ఇంగ్లీష్ బుక్స్ కూడా రాశారు. అట్లానే ఇది కూడా ఇంగ్లీష్ లో రాశారు. ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని సీత కథ అనమాట. అది సీత మన రామాయణం గురించి తెలుసు కానీ సీతాదేవిది అక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు. కాబట్టి ఇక్కడ సీతాదేవి గురించి మనకు ముఖ్యంగా వస్తుంది. కాబట్టి ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎవరికి చెప్పని సీత కథ అన్నమాట. ఎవరికి తెలియని సీత కథ. అయితే అది ఇంగ్లీష్ లో రాస్తారు. ఆవిడ ఎలా రాశారంటే ఇంగ్లీష్ లో కూడా ఒకసారి ఒక మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు రామాలయంలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆవిడకి ఒక సీతాదేవి విగ్రహంలోంచి ఒక వెలుగులాగా రావడము, దాంతో ఆవిడ డీప్ మెడిటేషన్ లో గత జన్మ చూసుకోవటం జరుగుతుంది. ఎప్పటి గత జన్మ అది? అది త్రేతాయుగం నాటిది అనమాట. సీతాదేవి దగ్గర పరిచారకగా చూసుకుంటుంది. అప్పుడు తన పేరు మీనాక్షి. అయితే ఆ మీనాక్షి యొక్క తాతలు తండ్రులు అప్పటి నుంచి పరిచారక వృత్తిలోనే ఉన్నారు. అంటే దాసదాసీలు అనమాట. మహారాజు మహారాణులకి దాసదాసి జనం ఉంటారు కదా, అట్లా అన్నమాట. ఇక్కడ పరిచారకులు అని చెప్తారు ఈ బుక్ లో. అయితే ఆ పరిచారకులతో తాత ముత్తాతల నుంచి కొనసాగారు. ఆ తండ్రి తర్వాత ఈవిడ కూడా కొనసాగుద్ది అనమాట. అయితే ఆవిడ మీనాక్షి వచ్చేటప్పటికి పరిచయకి చేరేటప్పటికి ఇంకా సీతాదేవి పుట్టలేదన్నమాట. ఈవిడ వచ్చాకనే సీతాదేవి పుట్టడము, ఆ ఆ తర్వాత సీతాదేవి పెరగడం, విద్యాభ్యాసం, కళ్యాణం, వాళ్ళ స్వయంవరము, రాముడు రావడము, పెళ్లి చేసుకోవడము, వీళ్ళందరూ కూడా మీనాక్షిని కూడా తీసుకెళ్లడం అయోధ్యకి, మళ్ళీ పట్టాభిషేకం టయానికి కరెక్ట్ గా వనవాసం వెళ్ళడము. ఆ తర్వాత సీతాదేవి అక్కడ దాకా అయిన తర్వాత రుద్రాలైపోయి మరణించడం జరుగుద్ది. మరణించి మళ్ళీ అయోధ్యలోనే ఒక వ్యాపారస్తుల కుటుంబంలో ఒక అనసూయగా పుట్టడం జరుగుద్ది అనమాట. మీనాక్షి అనసూయ కానీ దాని తల్లిదండ్రులు గుర్తుండవు కానీ ఇక అది ఏదో ఒక ఉద్వేగానికి లోనవుతుండదు. అంటే తను అప్పుడు 7 ఏళ్ళప్పుడు గురుకులంలో వేస్తారు. అప్పటికి సీతారాములు ఉండరన్నమాట. వాళ్ళ అవతారం చాలించేస్తారు అప్పటికి. అయితే 7 ఏళ్ళప్పుడు గురుకులంలో వేసినప్పుడు ఆ గురువు రాముడు సీత కథలన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ రావణుడు సీతని అపహరణ అనే ఆ ఘట్టం వచ్చేసరికి ఈమె బాగా ఉద్రిక్తకి లోనయ్యి, లేదు లేదు అలా జరుగుండదు, సీతాదేవి అలా అలా తన అనుమతితోనే వెళ్తుంది, అట్లా జరుగుండదని ఏడుస్తూ ఇంటికి వచ్చేయడము. ఆ తర్వాత సరే తండ్రి ఇంకా పెళ్లి చేద్దాం అనుకుంటుండగా పెళ్లి వద్దు నాకు, నా భర్త చనిపోతాడు, పిల్లలు చనిపోతాడని మళ్ళీ భావావేశానికి లోనైనప్పుడు ఇది ఎంత పూర్వజన్మ ఆసుపత్రులు ఉన్నట్టున్నాయి ఈ అమ్మాయికని ఆ తండ్రి ఆలోచించి ఇక్కడ దీనికి ఎవరు స్వస్థత చేకూరుస్తారు ఈ అమ్మాయికి అనుకుంటుండగా తల్లి వాకప్ చేస్తే ఆ మిథిల నుంచి సీతాదేవితో అయోధ్యకు వచ్చిన ఒక సోమ అనే ఆవిడ ఇంకా ఉన్నది. ఏదైతే వనవాసంలో పంచవటిలో సీతాదేవి వాళ్ళు ఉన్నారో అక్కడికి కొద్ది దూరంలో దక్షిణాదిన ఆ అడవిలో ఆవిడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నట్టు, అందరికీ స్వస్థత చేకూరుస్తున్నట్టు తెలిసి అక్కడికి వెళ్దామని అనుకుంటారు కూతుర్ని తీసుకొని. ఇక తన తండ్రి ఏం చేస్తాడు, తల్లినిచ్చి ఆ తల్లిని తోడిచ్చి కొంతమంది సేవకుల నుంచి పంపించడం జరుగుద్ది. వాళ్ళు సోమాను కలుసుకుంటారు. ఆమె ఈమెను గుర్తుపట్టుద్ది. అంటే అప్పుడు మీనాక్షితో పాటు ఈ సోమ అప్పుడు మీనాక్షిగా ఈ అనసూయ ఉన్నప్పుడు సోమకి తన కూతురు వయసే ఉంటుంది అనమాట. ఆమె ఇప్పుడు వృద్ధురాలైపోయింది కానీ మీనాక్షిని గుర్తుపట్టింది.
ఆ కూతురు వయసే ఉన్న ఆమెకి కొంచెం థర్డ్ ఏ మాస్టర్ అన్నమాట. కొంచెం దూరదృష్టి కొన్ని కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఆమె మీనాక్షి కూతురు వయసు ఉండేది, ఇప్పుడు వృద్ధురాలు అయిపోయింది అనమాట. మీనాక్షి చనిపోయి మళ్ళీ ఇప్పుడు అనసూయగా పుట్టడం ఇదంతా ఆమె వెళ్ళడము, ఆవిడ గుర్తుపడుతుంది, రాబిడ్డ అంటుంది. ఇది అంతా చెప్తుంది అనమాట. ఈ స్టోరీ మొత్తం రాముడి గురించి, ఇలా అంటే ఆ రావణాసురుడు ఎట్లాగా ఈమె అనుమతితో ఎలా తీసుకెళ్ళాడో, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడము, అయోధ్యకి లవకుశలు పుట్టడం, ఇదంతా మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఎక్కడి దాకా వచ్చామంటే ఇప్పుడు ఈ సోమ యొక్క తర్వాత సోమ కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందు ఆ అనసూయకి అన్ని చెప్తుంది అనమాట, పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ చెప్తుంది. ఇక వీళ్ళు వచ్చేస్తారు, పెళ్లి కుదురుద్ది. అంటే పెళ్లి చేద్దామని అనుకుంటారు అనమాట, పలానా అబ్బాయికి ఇచ్చి అని, అజిత్ అనే అబ్బాయి. అయితే ఈ అమ్మాయి నది దగ్గర కూర్చొని ఉండగా అజిత్ అనే అబ్బాయి రావడము, తను తను పరిచయం చేసుకోవడం, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం, ఇదంతా జరుగుద్ది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ఈ సీతాదేవి యొక్క సృష్టియే ఈ రాబోయేదంతా, ఆ సీతాదేవి మాతదే ఈ సృష్టి అంతా. ఆ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనము ఈ మాట ఇచ్చుకుందాం, ఒకరికొకళ్ళు శపథం చేసుకుందాం అని చెప్పి, ఒకరికొకరు మర్చిపోకుండా చూసుకుందాం అనే మాట ఇచ్చుకుందాం అని చెప్పి ఇక్కడ దాకా జరిగిందనమాట. నిన్న పరస్పరం ప్రతిజ్ఞ చేసుకుంటారు ఎవరు, ఈ అజిత్తును అనసూయ. సరే ఇంటికి వస్తారు, ఇదంతా అన్నమాట గతంలో జరిగిందంతా జ్ఞాపకాలు భద్రపరిచి ఉంటాయి లోపల ఇద్దరికి కూడా. కానీ బయటకి అయితే భౌతికంగా తెలియదు. ఆ భవిష్యత్తులోకి దృష్టి సారించాలి ఇంక మనము. మన గృహాలు సందర్శించినప్పుడు శ్రీరాముడు చేసింది అదే. అంటే ఇద్దరికి శ్రీరాముడు ఇద్దరి ఇళ్ళకి, అంటే సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు అప్పుడప్పుడు అందరి ఇళ్ళకి వస్తాడనమాట. వచ్చి ఈ అమ్మాయిని పలానా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అక్కడ చెప్తాడు. ఇక్కడ కూడా అజిత్ దగ్గరికి వచ్చి కూడా చెప్తాడు. ఈ అజిత్ ఎవరంటే అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఒక జంతువుల్ని సంరక్షించే ఒక అబ్బాయి, కిరణ్ అనే అబ్బాయి, ఈ అబ్బాయి అన్నమాట. తండ్రి అప్పుడు పెళ్లి చేద్దాం అనుకోవడం, ఈ తండ్రి ఒప్పుకోకపోవడం, ఇదంతా జరుగుద్ది కదా. ఇప్పుడు అదే చెప్తాడనమాట రాముడు. ఈ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి అనసూయ వాళ్ళ అమ్మాలతో అదే చెప్తాడు రాముడు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అదే చెప్తాడు అనమాట. ఇదంతా వీళ్ళిద్దరూ ఈ జ్ఞాపకాలు మర్చిపోకుండా మనం ఉంచుకుందామని ప్రతిజ్ఞ చేసుకుంటారు నిన్నటి రోజున. ఈ రోజు ఏమైతుందంటే పెళ్లి అయిపోయింది అనమాట వాళ్ళకి. నేను నా భర్తతో అయోధ్యలో అనేక సంవత్సరాలు ఆనందంగా గడిపాను అని ఇప్పుడు మళ్ళా ఎవరు చెప్తున్నారు, ఇదంతా మనకి అనసూయ చెప్తుంది. ఇప్పుడు పెళ్లి అయిపోయింది అనమాట అజిత్ తోటి. అయితే మాకు నలుగురు కుమార్తెలు, వాళ్ళకి నలుగురు కుమార్తెలు ఉన్నారంట. ఆ కుమారులు అయితే లేరట, కొడుకులు లేరు. అయితే కూతుర్లే ఉన్నారనమాట. కూతురు పుట్టిన ప్రతిసారి ఆమెను సరయూ నది ఒడ్డుకి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి, సరయూ మాత, సీత కూతుర్ని చూడు, ఈ బిడ్డను ఆమె తల్లికి సేవ చేసినట్లుగా ఆశీర్వదించు అని చెప్పి కూతురు పుట్టినప్పుడల్లా సరయూ నది తీసుకొచ్చి సరయూ నదితో చెప్తూ ఉంటది అనమాట అనసూయ. అలా ప్రార్థించేవాడంట. అయితే లవకుశ మహారాజుల నేతృత్వంలో సామ్రాజ్యం విస్తరిల్లిందంట. లవకుశుల ఆధ్వర్యంలో సామ్రాజ్యం అంతా విస్తరించిందంట. అయితే వైభవపేతమైపోయిందంట. అజిత్ ఎక్కువ కాలం అరణ్యాల్లోనే ప్రయాణిస్తూ మానవ ఆవాసాలు, జంతు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా చూసేవాడట. చాలా వరకు మనుషులకు జంతువులకు మధ్య సయోధ్య ఉండేదంట, స్నేహభావం ఉండేదన్నమాట మనుషులకి జంతువులకి మధ్య. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకానొక రోజు మాకు నది ఒడ్డున ఒంటరిగా నడిచే అవకాశం దొరికింది. కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ఇదంతా జరిగింది చాలా సంవత్సరాలకి. మళ్ళీ వీళ్ళిద్దరికి ఒంటరిగా కలిసి నడిచే అవకాశం దొరికిందంట ఈ భార్యాభర్తలు ఇద్దరికి. అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. నాకు సోమ చెప్పిన విషయాలు అతనితో పంచుకోవాలి అనిపించింది. వాళ్ళిద్దరు అలా నది ఒడ్డున నడుస్తున్నప్పుడు ఈ అనసూయకి అనిపించిందంట, సోమ ఏదైతే చెప్పిందో విషయాలన్నీ ఈ భర్త తోటి పంచుకోవాలి అనిపించిందంట. అప్పటికి మేమిద్దరం నడి వయసులో ఉన్నాం. మనం సోమ మాత యొక్క వృద్ధ సేవకురాల్ని కలుద్దాం అనుకుని వెళ్ళటం నీకు జ్ఞాపకం ఉందా అని అడిగిందంట అనసూయ. ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను. అప్పుడు సోమ కుటీరంలో కూర్చున్నప్పుడు మన మధ్య ఒక బంధం నెలకొంది, నీకు అది గుర్తుందా అని అతను నవ్వుతూ బదిలిస్తాడు. అయితే ఆ అనసూయ కూడా తల ఊపుతుంది అనమాట. సోమ నాతో మాట్లాడిన చివరి మాటలు మన గతం గురించి. మన గతమా అని అతను అడుగుతాడు అనమాట ఆరాగా. అప్పుడు ఏమంటుందంటే నేను మళ్ళీ తల ఊపాను. ఆమె నాతో నేను జనక మహారాజు పరివార కృత్యాల్లో పరిచారికనని, మాత వివాహం తర్వాత ఆమెతో మిథుల నుంచి అయోధ్యకు వచ్చానని చెప్పింది. అంతేకాదు నువ్వు కూడా పరివార కృత్యాల్లోనే సేవ చేసేవాడివని, జంతు సంరక్షకుడిగా ఉన్నావని, నీకు జీవులన్నిటి పట్ల ప్రేమ వలన మాతకు నువ్వు ఎంతో ఇష్టమని చెప్పింది. ఇంకా ఆ అతని ముఖంలో ఆశ్చర్యాన్ని చూస్తూ ఇంకా కొనసాగించిందంట. ఇంకా మనము యవ్వనంలో ఏ, ఉన్నప్పుడు పరివార కృత్యాల్లో సేవ చేసేటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావని, మా నాన్న దాన్ని తిరస్కరించారని కూడా చెప్పింది. ఆయన నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దు అని పట్టుపట్టడంతో నేను చేసుకోలేదు. అందువల్లే నేను మాతతో అయోధ్యకు రాగలిగాను.
ఆ తర్వాత నువ్వు నేను పెళ్లి చేసుకోవాలని అది మాత కోరిక అని చెప్పింది. ఇదంతా కూడా ఆ నది ఒడ్డున వీళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునే టైం దొరికినప్పుడు ఈ అనసూయ అజిత్ మాట్లాడుకుంటున్నారు అనమాట. నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత అది నాకు చెప్తున్నావు అని అతను అన్నాడంటే, ఇప్పుడు దాకా చెప్పకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అది చెప్తున్నావు అని అనేసరికి అతను ముందెన్నడు ఎందుకు చెప్పాలి అనుకోలేదో నాకు తెలియదు. ఏదో తెలియని ఆ కారణం దీనిని నా హృదయంలోనే నిలిపి ఉంచింది అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. ఎందుకు చెప్పాలనుకోలేదో నాకు తెలీదు, ఏదో తెలియని కారణం దీనిని నా హృదయంలోనే నిలిపి ఉంచింది అని చెప్తుంది అనమాట. బహుశా అది నా కోసమే అనుకున్నానేమో అని అట్లా అంతా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. నువ్వు నాతో మనం భవిష్యత్తు వైపు చూడాలి, గతం వైపు కాదని చెప్పావు కదా అని అడిగాను నవ్వుతూ. నేను అదే చేశాను అద్విత అని చెప్తుంది. ఒకసారి వీళ్ళిద్దరూ ఆ కూర్చున్నప్పుడు నిన్నటి రోజున అనుకుంటారు కదా, ఈ అమ్మాయి బాధపడుతుంటే మనం గతం వైపు ఇంకా చూడొద్దు, అది అయిపోయింది అంతా, ఇప్పుడు మన భవిష్యత్తునే చూడాలని చెప్పావు కదా, అందుకేనేమో నేను చెప్పకుండా ఆగాను అని చెప్పి అంటుంది అనమాట. అందుకే అలా చేశానని. అయితే మాత శ్రీరాముడు ఈ జన్మలో మనని దగ్గర చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను. వారు మనకు తెలియకుండా మన కోసం ఇంకా ఎంతో చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను అని చెప్పి అమ్మాయి చెప్తుంది అనమాట అనసూయ. అతని ఆశ్చర్యం ఆనందంగా మారి, అనసూయ ఇప్పుడు ఇది చెప్పినందుకు కృతజ్ఞతలు. నేను మిథులలో సేవ చేశానని మాతకు తెలుసానని గ్రహించడం చాలా శాంతిని ఆనందాన్ని ఇస్తుంది. కానీ భూమి మీద ప్రతి జీవి మాటకు తెలియకుండా ఉంటుందా? వారు మనకు చేసింది చేస్తున్నది మనం కనీసం ఊహించను కూడా లేము, ఊహ కూడా చేయలేము, దాన్ని ఊహించడం కూడా చేయలేమని అతను చెప్తాడనమాట. మాతా శ్రీరాముడు తమ తమ భౌతిక రూపాలు వదిలిన తర్వాత మరింత చురుకుగా మరింత సమర్థతతో వ్యవహరించగలరని ఎప్పుడో ఎవరో నాతో చెప్పారు. బహుశా సోమే అయి ఉంటుంది, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదని వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయంట. నా కుమార్తెల వివాహాలు కూడా అయిపోయినాయి. ఈ అనసూయ కుమార్తెలకు వివాహాలు కూడా అయిపోయినాయి అంట. అజిత్ తన భౌతిక రూపం వదిలిపెట్టాడు. అజిత్ మరణించాడు అనమాట. నేను పెద్దదాన్ని అయిపోయాను. చివరిసారిగా పవిత్ర సరయూ నది ఒడ్డుకు వెళ్ళాను. ఇప్పుడు అది జనసమర్థతో కోలాహలంగా ఉంది. వ్యాపారులు, పడవ నడిపేవాళ్ళు, వర్తకులు, అమ్ముకునేవాళ్ళు, స్త్రీల దుకాణాలు ఒడ్డున వరుసగా ఉన్నాయంట. ఇది వరకు అట్లా ఉండేది కాదు, ఇప్పుడు అంతా అలా పెరిగిపోయిందంట. నేను సందడి లేని చోటు చూసుకొని కూర్చున్నాను. ఒక చెట్టుకు ఆనుకొని కొంతసేపు నదిని చూసి కళ్ళు మూసుకున్నాను. నా మనసును ఆలోచనలకే వదిలేశాను. వచ్చే ముందు సోమ గుడిసెలో పడుకున్నప్పుడు సీతామాత చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె ఒక నూతన సమాజం సృష్టించడంలో తోడ్పడతావా అని అడిగింది. ఒకసారి సీతాదేవి అడుగుతుందన్నమాట, ఒక నూతన సృష్టిని సృష్టించడంలో తోడ్పడతావా అని. కానీ నేను ఏం చేశాను మాత? నేను ఆమెను మౌనంగా అడిగాను. నేను కేవలం నిన్ను నా కుటుంబాన్ని ప్రేమించాను, అంతకు మించి నేను ఏమీ చేయలేను అని చెప్పి చెప్పడం ఇదంతా గుర్తొస్తుంది అనమాట. నేను పడిపోతున్నట్టుగా అనిపించింది. ఈ జ్ఞాపకాలతో అలా కళ్ళు మూసుకొని ఉండగా నేను పడిపోతున్నాను అన్నట్లుగా అనిపించింది అంట అనసూయకి. చీకటి కరిగి నా ముందు ఒక దృశ్యం లాంటిది కదలాడింది. ఒక స్త్రీ నదిలో చిక్కుకొని ఇబ్బంది పడుతోంది. నది ఏమో ఒడ్డు దాకా వచ్చి ఆమెను ముంచేసి లాగేస్తుంది. నేను ఆ లాగటాన్ని, ఊపిరి అందకపోవటాన్ని అనుభవిస్తూ దాదాపు మునిగిపోతూ ఉండగా నది అంచు నుంచి ఒక గంభీరమైన మనిషి నన్ను తదేక దృష్టితో చూస్తూ నది అలలకు నన్ను వదలమని ఆజ్ఞాపిస్తున్నాడు అని అవి అలాగా ఆయన మాట అనుసరించాయి. అవి నన్ను ఒడ్డుకు తీసుకువెళ్లి ఇసుక మీద పడేశాయి. ఆయన నా వణుకుతున్న శరీరాన్ని లేపగా నేను పైకి చూశాను. ఆయన నుంచి ఎంతో ప్రేమ, శ్రద్ధ ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యం మారిపోయింది. తర్వాత ఆ స్త్రీ, కొందరు సేవకురాళ్ళు ఒక రథం పక్కన నిలబడి ఉన్నారు. ఆ దృశ్యం మారిపోయి ఇప్పుడు ఇంకో దృశ్యం కదలాడుతుంది అనమాట ఈ అనసూయకి. వారి ముఖాలు విచారంతో నిండి వారికి తెలిసిన ఒకే ఇంటిని వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్లు ఉన్నారు. ఆ స్త్రీ ఉమ్, మునుగుతున్నప్పుడు రక్షించిన అదే మనిషి ఇప్పుడు వారిని పిలిచి హత్తుకొని, మీరు కూడా నా కుమార్తెలే అన్నాడు. అప్పుడు మహారాణి సీత ప్రత్యక్షమైంది. యవ్వనంతో, నిత్య సౌందర్యంతో తొణికిసలాడుతూ రాజదుస్తులతో ఆమె నుంచి ఆనందం పొంగి ప్రవహించింది. ఆమె మెరిసే నవ్వులో ఆ స్త్రీ విచారం కొట్టుకుపోయింది. నేను ఉలిక్కిపడి లేచాను. ఇవంతా అనుకుంటూ ఉలిక్కిపడి లేచిందంట. అది ఎవరో కాదు, నేనే కదా. అక్కడ నన్ను నది లాగేస్తే రక్షించింది జనక మహారాజు. ఇక్కడ సీతాదేవి పెళ్ళయ్యాక మేము విచారంలో ఉండగా మీరు కూడా నా కుమార్తెలే అని చెప్పింది జనక మహారాజే. ఆ తర్వాత సీతాదేవి వీళ్ళ దగ్గర నవ్వుతూ మాట్లాడటం, ఇదంతా ఎవరు? నేనే కదా అదంతా. అంటే ఈవిడ అలా కళ్ళు మూసుకొని ఆ చెట్టుగా అనుకుని కూర్చోసరికి తన గత జన్మ అంతా ఇలా కదలాడింది అనమాట కొంచెం సేపు. నేను ఉలిక్కిపడి లేచాను, అది నేనే అని గొనుక్కున్నాను. ఆ మునిగిపోతున్న స్త్రీ, సెలవు తీసుకుంటున్న సేవకురాలు, అది నేనే.
మళ్ళీ ఆ దృశ్యంలోకి వెళదామని కళ్ళు మూసుకున్నాను. నిధులలోని ఒకానొక జ్ఞాపకం తిరిగి తెచ్చుకోవటం నన్ను సంపూర్ణం చేసింది అని నేను గ్రహించాను. మాత కృతజ్ఞతలు, ఇది నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను అని చెప్పి అన్నదన్నమాట. ఈ స్థితిని నేను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటానని తను స్వగతంగా అనుకుంటుంది. మళ్ళీ నా మనసు, మాత, మీ సమాజం నిర్మించడానికి నేను ఏ విధంగా తోడ్పడను? నేను నా భర్తను పిల్లలను ప్రేమించటం, అవసరంలో ఉన్న వారికి సాయం చేయటం తప్ప మరి ఏదీ చెయ్యలేదు అని చెప్పి అనుకుంటుంది అనమాట తను. నాకు ఒక సమాధానం వినపడింది. ఈమె ఇలా అనుకుంటుంటే ఆమెకు ఒక సమాధానం వినపడిందంట. నేను నిన్ను అడిగిందంతా ప్రేమించమనే. దానితోనే మనం నూతన సమాజాన్ని నిర్మిస్తాం. ప్రేమ పునాదిగా ఉన్నదాన్ని అయినా ప్రేమ, నా ప్రేమ ప్రేమ చూడండి, ఆమెకి ఏం సమాధానం పడిందంట? నేను నిన్ను అడిగిందంతా ప్రేమించమనే, ఇంక వేరే ఏమీ లేదు. దానితోనే మనం నూతన సమాజాన్ని నిర్మిస్తాం. ప్రేమ పునాదిగా ఉన్నదాన్ని ఆ ఆయన ప్రేమ, నా ప్రేమ అని ఒక స్వరం వినపడిందంట ఆమెలోంచి. ఈ మాటలు నెమ్మదిగా వెనుకకు వెళ్ళి నేను నా ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం వినడం మొదలుపెట్టాను. అలలు పైకి లేవడం, కింద పడడం విన్నాను. నాలోనే నుంచి బయట నుంచి లోనికి వస్తూ ఉన్న ఆ శ్వాస శబ్దం వినే కొద్దీ నా శ్వాస ఆ నీటిలో అనుసంధానించబడి, నాకు అలలు పెరుగుదలకు నా శ్వాస పెరుగుదలకు తేడా తెలియలేదు. నేను అంటే నా శ్వాస లేక అలలా, లేదా మేమిద్దరం ఒకటేనా అని ఈవిడ అనుకుంటూ ఇంకా ఆ శబ్దం దగ్గర అవుతూ తగ్గుతూ వచ్చిందంట. కానీ నేను వినగలిగాను. శ్వాస లోనికి బయటకు, అలలు లోనికి బయటకు చిన్నగా తక్కువగా వినపడుతూ అరుదుగా ఆ శబ్దం లేనంత వరకు అలా వింటూనే ఉంది. చివరికి ఇక శ్వాస లేదు. అంటే మరో జన్మ ముగిసిపోయింది. అయితే నేను నేర్చుకున్నదంతా, ప్రేమించిందంతా కొనసాగుతూనే ఉంది. ఈ జన్మ ముగిసిపోయినా నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే ప్రేమించానో అదంతా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఉన్న జీవితానికి దోహదం చేస్తూ, రాబోతున్న జీవితానికి నిర్దేశిస్తూ నేను వెనుకకు తిరిగి సుదీర్ఘ కాలం నాటి జన్మలు మానవాళి గ్రహించగలిగిన దానికంటే వెనుకకు చూశాను. ముందుకు వెళ్ళి తమను పరిపూర్ణం చేసుకోవడానికి, చైతన్య మహాసముద్రంలో కాంతి రేణువులుగా మారటానికి ఇంకెన్ని ముద్రలు అవసరమో చూశాను. ఈమె కూడా చాప్టర్ అయిపోయింది అనమాట. తను కూడా వెళ్ళిపోయింది. ఎవరు? అనసూయ కూడా. ఇంక ఇప్పుడు కాలచరణం అనే చాప్టర్ లోకి వచ్చాము. కాల చలనం అంటాం. అదేంటో చూద్దాం. ఐరోపాలో అంట ఐరోపాలో ఉద్భవించిన ఆధునిక పాశ్చాత్య దృష్టి చరిత్ర యొక్క రేఖీయ అభివృద్ధి మాత్రమే. భూమిపై జీవితాన్ని పెరుగుతున్న సంక్లిష్టత వైపు ముందుకు నడిపించటాన్నే భౌతిక పరిమాణంగా చూస్తుందంట. ఈ చారిత్రక కోణం ప్రకారం మానవాళి క్రీస్తు పూర్వయుగం 11,000 నుండి గుహల నుంచి బయటకు వచ్చి చివరి హిమయ హిమయుగం అంట. హిమయుగం అంతమయ్యి హిమానీ నదాలు ఉపసంహరించుకోబడి మహాసముద్రాలు 400 అడుగుల వరకు పైకి లేచి వర్షాలు సమృద్ధిగా కురవడానికి దారి తీయగా అడవులు పెంపొందించాయంట. తర్వాత కొన్ని సహస్రాబ్దాలలో మానవాళి వేటతో జీవనం సాగించే అస్థిర జీవనం నుంచి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వ్యవసాయ జీవనానికి మళ్ళిందంట. అయితే ఆ జీవనం నుంచి స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయ జీవనానికి మళ్ళింది. అదే అభివృద్ధిగా పరిణామ పురోగతిగా కనిపించింది. ఈ కాలంలో మనోభివృద్ధి వలన అభివృద్ధి వ్యక్తివాదం వైపు మరలి ప్రకృతి నుంచి విడిపడి మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయటానికి ఉందంట అనే నమ్మకానికి దారితీసిందంట. మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయడానికి ఉంది అనే నమ్మకానికి దారి తీసిందంట. ఏంటి ప్రకృతి జీవితాన్ని అదుపు చేయడం? మానవాళి అన్నమాట. ప్రకృతి నుంచి విడిపోయింది, విడిగా సహజ స్థితి నుంచి ఆ, అసహజ స్థితికి విడిపోయింది అనమాట. విడిపోయి ఈ మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయడానికే ఉంది అనే నమ్మకానికి దారి తీసిందంట. సామూహికత భావన బలహీనపడి వ్యక్తిగత అహం ప్రాచుర్యంలోనికి వచ్చిందంట. అయితే ఈ విఘాతానికి చాలా సహస్రాబ్దాలే పట్టిందంట. ప్రాచీన ప్రాక్మానస అంటే తూర్పు దేశాల కాల ప్రకృతికి భిన్నంగా, రేఖీయంగా కాక చక్రీయంగా దర్శించిందంట. భారతదేశంలో కాలం యుగాలు అనబడే దీర్ఘ చక్రాలలో చూడబడేది. అది మన నక్షత్ర మండలంలోని సౌర కుటుంబపు చలనంతో సహా సంబంధంలో ఉండి 4 కాలాల దాదాపు అంటే 4 కాలాలుగా అంటే దాదాపు
24,000 సంవత్సరాలుగా ఉండేదంట. దానిలో ఒక 12 సంవత్సరాల కాలం మన సౌర కుటుంబం అవరోహణ చాపం వైపు ఉన్నప్పుడు, నక్షత్ర మండల కేంద్రము అయస్కాంతం నుంచి దూరంగా జరిగే కాలము, మరో 12,000 సంవత్సరాలు ఆరోహణ చాపం వైపు, అంటే తిరిగి కేంద్రానికి చేరువయ్యే కాలం లాగా ఉండేదంట. ఆరోహణ అవరోహణ అంటే తెలుసు కదా, కిందకి మీదకి కాలచక్రం తిరిగే రోజులు 12 సంవత్సరాలు అలాగా, 12 సంవత్సరాలు ఇలాగా ఉండేదంట. 24 సంవత్సరాలు. అయితే మన ప్రాచీన ఋషులు గణిత శాస్త్రం పైన మరి ఖగోళ శాస్త్రం పైన ఆధిపత్యం పొందారట. అయితే ఖగోళ శాస్త్రం పైన కూడా ఆధిపత్యం పొందిన వారు కొన్ని నక్షత్రాల స్థానాన్ని అనుసరించి నక్షత్ర మండలం గుండా మన సౌర కుటుంబపు గమనాన్ని గణించడం ద్వారా కాలచక్ర చలనాన్ని అర్థం చేసుకున్నారంట కొంతమంది ఋషులు ఈ గణిత శాస్త్రం ద్వారా. ఈ కాలచక్రాన్ని ఒక చలనాన్ని, కాలచక్రం యొక్క చలనాన్ని అంటే చలనము అంటే కదులుతూ ఉండడాన్ని అర్థం చేసుకున్నారట. సంవత్సరాల ప్రకారం సత్యయుగం సుదీర్ఘమైందంట. మన సౌర కుటుంబం నక్షత్ర మండలాన్ని దగ్గరగా నిలిపి ఉంచే అయస్కాంత మూలమైన నక్షత్ర మండల కేంద్రానికి సమీపంగా తిరిగేటప్పుడు ఈ అయస్కాంత శక్తి మానవాళిపై ప్రభావం చూపి ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షంగా గ్రహించేందుకు దోహదం చేస్తుందంట. అయితే మానవాళి గుహలలో జీవిస్తుందా, నగరాల్లో జీవిస్తుందా అన్నది పట్టించుకోవాల్సిన విషయం కాదు. సత్యయుగం ముఖ్య లక్షణం ఉన్నతీకరించబడిన ఆధ్యాత్మిక జాగృత, నదులు, పర్వతాలు, సౌర శరీరాలలో సచేతనమైన దేవీ దేవతలు, మరి దివ్య శక్తులు సృష్టించబడిన లేదా వాస్తవీకరించబడిన ప్రపంచం వెనుక చూపబడతాయి. భౌతిక, ఆదిభౌతిక ప్రపంచాలను వేరు చేసే పలుచటి ప్రాణమయ తెర తేలికగా చొచ్చుకుపోగలిగే విధంగా ఉంటుందంట. తర్వాత మత సాంప్రదాయాలన్నిటిలోనూ మానవాళి ప్రకృతి లోకంతో ఐక్యతతో ఉన్న కాలం గురించి, వర్ణనాతీతమైన సమృద్ధిని గురించి ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయంట. అబ్రహాం సాంప్రదాయాలలోని ఈడెన్ తోట అటువంటిదేనంట. జంతు సామ్రాజ్యం మనోచిత్రాల వినిమయం ద్వారా సమాచారం నేర్పేదంట. జంతు సామ్రాజ్యం మనోచిత్రాల వినిమయం ద్వారా సమాచారం నేర్పేదంట. వృక్షాలేమో తమ లక్షణాలు అవి స్వస్థపరచగలిగిన అసమతుల్యతలను తాము శరీరానికి పోషణ ఇచ్చే విధానము వంటి సమాచారాన్ని అందించేవి. జంతువులు అలాగా, వృక్షాలు ఇలాగా చేసేవట. అయితే చాలా మంది ఈ ఈ విషయాలను పక్కటి పురాణాలుగాను అను లేదా సాంకేతికంగా తెలియజెప్పబడిన కథలు అనో కొట్టి పారేసినప్పటికీ ఈ గ్రహం మీద సమృద్ధి ప్రవాహము, ప్రకృతి సర్వస్వంతోనూ సమతుల్యతతో కూడిన బంధము ఉన్నప్పటి సామూహిక జ్ఞాపకాల అవశేషాలను అవి స్పష్టంగా కలిగి ఉన్నాయి. ఎవరు ఏమైనప్పటికీ ఇవి మాత్రం ఇలాగా జ్ఞాపకాల యొక్క ఆ సామూహిక అవశేషాలను అవి స్పష్టంగా కలిగే ఉన్నాయంట. ఆ తర్వాతి కాలం త్రేతాయుగం. అయస్కాంత కేంద్రం నుంచి దూరంగా జరిగే అవరోహణ చలనం అది. త్రేతాయుగంలో మానవాళి అయస్కాంతపు ప్రకృతిని, కాలాన్ని గ్రహించగలిగి భూత భవిష్యత్తులను దర్శించగలిగేవారట. కానీ ఆధ్యాత్మిక గ్రాహ్యతలు మాత్రం సత్యయుగంలో లాగా ఉండక ప్రకృతి లోకాన్ని సచేతనం చేసే దైవాల గ్రాహ్యత కనుమరుగవటం ఆరంభమైందంట. అంటే ప్రకృతి లోకాన్ని సచేతనం అంటే చేసే దైవాల ఆ గ్రాహ్యత అని గ్రహించే విధానంలో కనుమరుగం అవడం ఆరంభమైందంట. తర్వాత వచ్చేది ద్వాపరయుగం. దీనిలో ఆ గ్రాహ్యతలు మరింత క్షీణించినప్పటికీ, అంటే ఆ గ్రాహ్యత అంటే గ్రహణ శక్తి అనమాట, గ్రహించే శక్తి. ఇక్కడ ఈ యుగంలో ఇంకొంచెం క్షీణించినప్పటికీ కూడా ఇంకా మానవాళి విద్యుత్ శక్తుల ప్రకృతిని గ్రహించగలిగే ఉంటుంది. ఈ యుగంలో మానవాళి అంతరిక్షపు బాహ్య లోకాలను లోబర్చుకోవడంపై కేంద్రీకరించబడుతుందంట. మానవాళి ఏం చేస్తుంది? అంతరిక్షపు బాహ్య లోకాలు అంటే అంతరిక్షం లోపలి లోకాలు కాదనమాట, అంతరిక్షంలో బాహ్య లోకాలను లోపరుచుకోవటానిపై కేంద్రీకరించబడుతుందంట. ఎక్కడ? ఈ ద్వాపర యుగంలో. తర్వాత అవరోహణ యుగాలలో చివరిది కలియుగం. అదృష్టవశాత్తు చాలా చిన్నది. దీనిలో కేవలం పదార్థ ప్రపంచం మాత్రమే గ్రహించబడుతుంది తప్ప ఏ ఉన్నత శక్తులు గ్రహించబడవు. కొన్ని పురోగమించిన ఆత్మలు మినహా సాధారణ మానవాళి భౌతిక విశ్వాన్ని దాటినదేది గ్రహించలేదంట. కొన్ని పురోగమించిన ఆత్మలు మినహా, అంటే కొన్ని పురోగమించడం అంటే కొన్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాయి కదా, అలాంటి ఆత్మలు మినహా, అవి మినహాయించి సాధారణ మానవాళి అయితే భౌతిక విశ్వాన్ని దాటేదేది గ్రహించలేదంట. వాళ్లే గ్రహిస్తారట.
ఆ తర్వాత మనం కాలచక్రపు అవరోహణ విభాగంలోకి ప్రవేశించి కలియుగం నుంచి ద్వాపర యుగంలోకి, ఆ పైన త్రేతాయుగము మరి సత్యయుగ యుగాలలోకి ప్రవేశిస్తామాట. అవును, సత్యయుగం మళ్ళీ వస్తుంది, కానీ సుదూర భవిష్యత్తులో అయినప్పటికీ మన సౌర కుటుంబపు స్థితి ఏదైనా ఆ చైతన్యంలో జీవించేవారు సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణితి చెందని వారు ఎప్పుడూ ఉంటారంట. ఇదంతా ఎవరు చెప్తున్నారు? డీనా మెరియం చెప్తుంది మనకి. మనుషులు భిన్న స్థాయిల ఆధ్యాత్మిక పరిణతిలో ఉంటారు కనుక మానవ జాతిలో నిరంతరము విస్తృత చైతన్య వర్ణమాల వాస్తవీకరించబడుతూనే ఉంటుందంట. ఆ చక్రం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇదే ఆ చక్రం అన్నమాట, యుగ చక్రం అట. ఆ చక్రంలో మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని అంటుంది దీనా మరియము. అయితే ఈ విషయం గురించి సంపూర్ణ అంగీకారం లేదు. దానికి కారణం ఈ మధ్య అంతమైన కలియుగం. అంటే ఈ విషయం గురించి మనకు సంపూర్ణ అంగీకారం లేదంట. దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, చక్రంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనకి సంపూర్ణ అంగీకారం లేదంట. దానికి కారణము ఈ మధ్య అంతమైన కలియుగం మన ఆధ్యాత్మిక గ్రాహ్యతలో చాలా భాగాన్ని మసకబారేటట్లు చేయటము, క్లిష్టమైన ఖగోళ గణ గణనలు అంటే లెక్కలు ఏవైతే చేయగలిగేవారు ఇప్పుడు లేకపోవటము. మా పరమ గురువు పూజ్యశ్రీ యుక్తేశ్వర గిరి వారు ఖగోళ గణిత శాస్త్రాల్లో నిష్ణాతులట. ఆయన తన ద హోలీ సైన్స్ అనే గ్రంథంలో మనం క్రీస్తు శకము 1700 ప్రాంతంలో ఆరోహణ ద్వాపర యుగంలో ప్రవేశించాము. 2400 సంవత్సరాలు అంటే 1200 సంవత్సరాలు ఏమో ఆరోహణ చాపము, 1200 సంవత్సరాలు అవరోహణ చాపము అన్నమాట. అవరోహణ చాపం 12, ఆరోహణ చాపము ఆ 12 అనేటట్టుగా అలాగా విభజించారంట. అక్కడి నుంచి అంధకారంతో కప్పబడిన మానవాళి జ్ఞాన వివేకాలు ఆ ప్రభావం నుంచి బయటపడుతున్నాయంట అని ఆడ గురువు గారు తెలిపారట. ఎవరు? డీనా మరి యొక్క గురువు గారు. మన సమాజంలో కలియుగ మనస్తత్వంతో సృష్టించబడిన అనేక నిర్మాణాలు, సంస్థలు ఓటమి పాలవడానికి కారణాలు ఇది విస్తరిస్తుందంట. క్రమక్రమంగా వాటి స్థానంలో ఒక ఉన్నత స్థాయి జాగరూకతను ప్రతిబింబించే సంస్థలు, నిర్మాణాలు చోటు చేసుకుంటాయట. కొందరు మనం ఇంకా కలియుగంలోనే ఉన్నామని, కలియుగ చక్రం ఇంకా చాలా కాలం ఉంది అని అంటారంట. నాకు ఈ విషయాలలో పెద్దగా పరిజ్ఞానం లేదు. ఆ గణిత సూత్రాలు, గణనలతో పరిచయం లేకపోవటం వలన నేను మా పరమ గురువు గణనలకే కట్టుబడ్డాను. ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న విజ్ఞాన శాస్త్రపు వెలుగును, ఇప్పుడు మనం గ్రహం మీద చోటు చేసుకుంటూ ఉన్న ఆధ్యాత్మిక జాగరూకతను పరిగణలోకి తీసుకున్నప్పుడు అది అన్వయిస్తుంది. ఇదంతా కూడా అలా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అన్వయిస్తుంది అని చెప్తుంది. మనము ఇంకా ఆరోహణ చాపపు ద్వాపర యుగంలోని తొలి సంవత్సరాలలోనే ఉన్నాము కనుక ఇంకా చాలా అజ్ఞానం ఉంది. మనం ఈ విషయాన్ని దశాబ్దాలలో కాక శతాబ్దాలు, సహస్రాబ్దాలలో ఆలోచించాలి. అయితే క్రీస్తు పూర్వం యుగము అంటే 11,500లలో హిమనీ నదాలట. హిమనీ నదాలంటే హిమము మంచు కరిగి నదుల్లో ప్రవహిస్తుంది అదనమాట. ఉపసంహరించుకోబడి మానవాళి ఒక నూతన అభివృద్ధి యుగంలో అడుగుపెట్టిందంట అని పశ్చిమ దేశాల వారు భావించినట్లే శ్రీ యుక్తేశ్వరి గిరి గారి గణన ప్రకారం ఇది అవరోహణ సత్యయుగపు ఆరంభమట. ఇది సత్యయుగపు ఆరంభము. పత్రిసారి చెప్తారు కదా 2012లోనే కలియుగం అంతం అయిపోయింది, సత్యయుగం మొదలైందని. అదే ఇక్కడ ఇవిడ చెప్తుంది, సత్యయుగ ఆరంభంలో అన్నమాట. ఎప్పుడు అలాంటి ఆధ్యాత్మిక గ్రాహ్యతలు పడిపోవడం మొదలైన కాలమట. సత్యయుగంలో వేదాలు, విశ్వసత్యాలు, ప్రత్యక్ష గ్రాహ్యతలు కూర్చి నిర్వహించబడ్డాయి. కానీ చాలా కాలం వరకు అవి వ్రాతపూర్వకంగా లేకపోవటం వలన ఆ జ్ఞానంలో అతి స్వల్ప విభాగం మాత్రమే నిలిచి ఉంది. స్వల్ప భాగం మాత్రమే నిలిచి ఉందట. ఉన్నత యుగాలలో వ్రాతతో పని లేదు. ఉన్నత యుగాలలో అంట రాతతోటి రాసే దాంతో పని లేదట. మనో సమాచార శక్తి మరి జ్ఞాపక శక్తులు ఇప్పటికంటే అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. మనో సమాచార శక్తి అంటే టెలిపతి అని మనందరికీ తెలుసు కదా. అది ఇప్పటికంటే అప్పుడు చాలా ఎక్కువగా ఉండేయంట. మనం ఇప్పుడు ఒక స్థాయి సామూహిక చైతన్యం నుంచి మరొక స్థాయికి మారుతున్నామని అనేక మంది అంతరావబోధలో భావిస్తున్నారు. అంటే ఇన్నర్ మెసేజ్ ద్వారా భావిస్తున్నారట. కనుక రామాయణం గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది. అది కూడా ఒక మార్పు చెందే కాలంలో గత త్రేతాయుగంలో
ద్వాపరయుగంలోకి ప్రవేశించబోయే ముందు ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకృతి లోకంతో ప్రత్యక్ష సహవాసము మరింతగా కోల్పోబడిన కాలంలో సంభవించిందంట. సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకువచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించటం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు, ఆశ్రమాలు స్థాపించబడ్డాయంట. ఇప్పుడు సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకువచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించడం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు, ఆశ్రమాలు స్థాపించబడ్డాయంట. అయితే మానవ ప్రవర్తనను అంతరావబోధ జ్ఞానమైన మంచి చెడు ధర్మాలు ఎంత మాత్రమో నిర్దేశించలేకపోవటం వలన నూతన ప్రభుత్వ రూపాలు, న్యాయపాలన సంస్థలు స్థాపించవలసి వచ్చిందంట. నూతన మార్గాలలో వ్యక్తిత్వం ఆవిష్కరించబడి ప్రకృతి నుంచి విడివడిన దానికంటే పైన ఒక వేర్పాటు నేను నేను అనే భావం చోటు చేసుకుందంట. ఏంటి ఆ వేర్పాటు అంటే నేను అనే భావము చోటు చేసుకుందంట. మనిషి తాను ప్రకృతి లోకాన్ని అదుపు చేయగలగటాన్ని మొట్టమొదటిసారి చూశాడట. తను ప్రకృతిని అదుపు చేయగలను అని, ప్రకృతి లోకాన్ని అయితే అదుపు చేయటాన్ని మొట్టమొదటిగా తనను ఇలా అదుపు చేయగలని చూసుకున్నాడట. అది అతని అహం పెంపొందించటం పైన, శక్తివంతుడని భావించడం పైన ప్రభావం చూపిందంట. ప్రకృతి పైన నేను అధికారం అంటే ఆ అదుపు చేయగలగటాన్ని మొట్టమొదటిసారిగా తనకు తను చూసుకొని నేను అదుపు చేయగలను అని అలా ఎప్పుడైతే అనుకున్నాడో అతని అహం పెంపొందించడం పైన, శక్తివంతుడని భావించడం పైన ఈ అహం అనే ప్రభావం చూపించబడిందంట. శక్తి పొందుతూ ఉండడం, భౌతికంగా మరిన్ని పొందాలనుకోవటానికి, మహత్తరంగా ఉండాలనుకోవటానికి పురికొల్పి అత్యాశను పెంపొందించిందంట. అయితే లింగ బంధాలు మార్పు చెందాయంట. స్త్రీ ఋషులు పవిత్ర జ్ఞానపు వ్యక్తీకరణలో పాలు పంచుకునేవారట. ఎవరు? స్త్రీ ఋషులు. అంటే పవిత్రమైన జ్ఞానపు వ్యక్తీకరణ అంటే ఆ జ్ఞానాన్ని వ్యక్తీకరించడంలో పాలు పంచుకునేవారట. ఎవరు? స్త్రీ ఋషులు. మానవాళి అవసరాలను తీర్చడంలో, నదులు లేని చోట నదులను ప్రవహింపచేయటంలో, అటవీ ఆహార బీజాలను నాటటంలో, ప్రతికూల శక్తులను తీర ప్రాంతాలలోనే నిలిపి ఉంచటంలో తోడ్పడ్డారట. ఎవరు? స్త్రీ ఋషులు. మంత్రాల ద్వారా, మాటలలో, పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధిని నిలిపి ఉంచేవారట. మంత్రాల ద్వారా, మాటలలోనూ, పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధిని నిలిపి ఉంచేవారట. ఋషులు ఆశీర్వాదాలు, శాపాలు, ఈ ఋషుల యొక్క ఆశీర్వాదాలు, శాపాలు సమాజ సక్రమ నిర్వహణకు ఉపకరించేవట. అయితే యుగ మార్పిడిలో తిరోగమనంలోని త్రేతాయుగం నుంచి తిరోగమనం అంటే అవరోహణ, ఆరోహణ అలా అన్నమాట. త్రేతాయుగం నుంచి అవరోహణలోని ద్వాపరయుగంలో మానవాళి పురోగమించాలంటే ధర్మానికి, విశ్వసత్యాలకు కట్టుబడిన చట్టాలు, నూతన నిబంధనలు ఏర్పరచాలి. కేంద్రీకరణ అంతర్తలాల నుంచి పదార్థ భౌతిక లోకాల అభివృద్ధి వైపుగా మారుతుందని ఇక్కడ కాలచక్రం గురించి మొత్తం ఇదంతా డీనా మరియం ఈ చాప్టర్ లో చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇంకో చాప్టర్ లోకి వచ్చాం మనము, చివరి నుంచి రెండోది అన్నమాట ఇది. అయితే ఇంకా దీని తర్వాత ముగింపే ఉంటుంది. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతామాత గురించి చెప్తుంది డీనా మరియం ఆవిడ. ఇదంతా డీనా మరియం చెప్తుంది అనమాట. అక్కడ దాకా అదంతా స్టోరీ అయిపోయింది. మీనాక్షి చెప్పింది, తర్వాత అనసూయ చెప్పింది, ఆ తర్వాత సోమ చెప్పింది, మళ్ళీ అనసూయ వీళ్ళందరూ చెప్పింది, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ముగింపు దగ్గర ఏంటంటే ముందు ఈవిడ ఈ కాలచక్రం గురించి చెప్పింది. ఇప్పుడు త్రేతాయుగంలోని శ్రీరాముడు సీతమాత గురించి చెప్తుంది. ఇప్పుడు ఇదంతా డీనా మరియం చెప్తుందంట మనకి. అయితే మానవ పరిణామ ప్రతి దశలోనూ గొప్ప ప్రేమను వాస్తవీకరించిన సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారట. అయితే గత అవరోహణ త్రేతాయుగంలో మానవాళి ఆధ్యాత్మిక దర్శనం బలహీనపడుతున్నప్పుడు మానవ సమాజంలో ధర్మాన్ని పునాదిగా ఏర్పరచడానికి ఈ ప్రేమ మరింతగా వాస్తవీకరించవలసిన అవసరం ఏర్పడింది. అసలు కామాలు, పులి స్టాపులు లేకుండా పెద్ద పెద్ద సెంటెన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. అప్పుడు ఆ కాలంలో సంపూర్ణమైన పరిపూర్ణ సమత్వంతో కూడిన మానవ ప్రేమను వాస్తవీకరించే లక్ష్యంతో శ్రీరాముడు, సీతామాత భూమిపై ప్రత్యక్షమయ్యారట. అలాంటి టైంలో శ్రీరాముడు, మాత ప్రత్యక్షమయ్యారట. ఎప్పుడు? సంపూర్ణమైన పరిపూర్ణ సమత్వంతో కూడిన మానవ ప్రేమను వాస్తవీకరించే లక్ష్యంతో. వారు సర్వస్వపు క్షేమం తప్ప మరేమీ కోరని అరుదైన నాణ్యమైన దివ్య ప్రేమను, ఉద్వేగాలను, స్వీయ ఆసక్తులను, కోరిక స్వంతం చేసుకోవటం పైన ఆధారపడే దానిని మానవాళి భూమిపై సాక్షాత్కరించే సంభావ్యతను చేసి చూపారంట.
చూడండి ఎంత పెద్ద సెంటెన్స్ ఉందో, ఎక్కడో ఉంటాయి ఫుల్ స్టాప్ లో కామాలు, మొత్తం ఇంత పెద్ద పెద్ద లైన్లు అన్నమాట ఇవి, చాలా పెద్దవి ఉంటాయి. అయితే భూమి లేదా మానవాళికి ఒక పరిణామపు గెంతు అవసరమైనప్పుడు, అంటే భూమి లేదా మానవాళికి ఒక పరిణామపు గెంతట, అంటే ఇక్కడి నుంచి అక్కడికి దూకడం అన్నమాట. అంటే భూమి లేదా మానవాళికి ఒక పరిణామపు గెంతు అవసరమైనప్పుడు విశ్వాన్ని రక్షించి పురోగమింపజేసే దివ్య చైతన్యపు కోణం ఆ క్రమంలో తోడ్పడటానికి భౌతిక రూపంలో జన్మ తీసుకుంటుందంట అని చెప్పబడిందంట. ఈ దివ్య చైతన్య సంరక్షణ అంశ నారాయణుడు లేదా విష్ణువు అని, దాని స్త్రీ రూపాన్ని నారాయణి లేదా లక్ష్మి అని, మహాలక్ష్మి అని తెలుపబడిందంట. శ్రీరాముడు సీతామాతలు ఈ దివ్య చైతన్య అంశల రూపాలు అని, భూమి పరిణామ మార్పును నిర్దేశించటానికి మానవాళి మరి భూ సమూహము మానవాళి మరి భూ సమూహము నక్షత్ర కేంద్ర అయస్కాంతం నుంచి దూరంగా ఉన్న యాత్రలో దర్శించబోయే నూతన నాగరికత వ్రేళ్ళూనుకోవడానికై జన్మ తీసుకున్నారు అని సాంప్రదాయం తెలుపుతుంది అని దీనమెరిన్ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, సీత భూమి లేదా సీతలోకం అనే దానిలో నేను చిక్కుకొని ఉన్న నెలలలో శ్రీరాముడు మరి సీతామాతలు భూమి మీద ఉన్న కాలంలో ప్రకృతి లోకం అంతగా కల్లోలానికి గురి అవ్వకుండా మానవ సమూహాలు భూమిపైన ఉన్న ఇతర జీవులతో కొంత ఐక్యతతోనే జీవించేవి. అయితే మానవ జనాభా పెరిగి తన భూభాగాన్ని విస్తరించుకుంటూ ఉండడంతో అది మారుతూ సహజ పదార్థాలు కోల్పోబడి జనక మహారాజు వ్యవసాయాన్ని చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించారు. జనక మహారాజు ఇలా మార్పు చెందింది కాబట్టి వ్యవసాయం చేపట్టాలని అవసరాన్ని గుర్తించారట. నేను జనక మహారాజు పట్ల ప్రగాఢ గౌరవాన్ని పెంపొందించుకొని ఆయన చేపట్టిన ఉన్నత కార్యక్రమాలను తగిన గుర్తింపు పొందలేదు అనుకునేదానిని. మన నాగరికతకు అవసరమైన నమూనాలలో మన నాగరికతకు అవసరమైన నమూనాలలో కొన్నింటిని ఆయనే ఏర్పరిచాడు. తర్వాత వాటిని శ్రీరాముడు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. మిథిల ప్రారంభించబడినవి అయోధ్యలో పెంపొందించబడ్డాయి. మిథిలలో ఏవైతే ప్రారంభించబడినాయో అవి అయోధ్యలో పెంపొందించబడినాయి అంట. జనక మహారాజు పట్ల శ్రీరామునికి గల కృతజ్ఞత గౌరవాలు నన్ను ఎంతో కదిలించాయి. జనక మహారాజు అంటే శ్రీరామునికి ఉన్న ఈ కృతజ్ఞత గౌరవాలు తనని ఎంతో కదిలించాయంట. అయోధ్య మిథిలల మధ్య వివాహానికి గల గాఢ అర్థం స్పష్టమైంది. నాగరికత వికాసానికై అయోధ్య శక్తి సామర్థ్యాలు మిథిలలోని జ్ఞాన వివేకాలతో ఏకమై ధర్మంపై ఆధారపడిన సమాజం స్థాపించబడుతుంది. సీతామాత మిథిలలో గ్రహించిన జ్ఞానమంతా అయోధ్య అభివృద్ధిలో నిర్దేశకత్వం చేసిందంట. ఇక్కడ సంపాదించిన జ్ఞానమంతా అక్కడ అయోధ్యలో నిర్దేశకత్వం చేసిందని చెప్తుంది దీనమర్యము. అయితే ఇంకా ఏం చెప్తుందంటే, పశ్చిమ దేశాలలో ప్రజాస్వామ్య బీజాలు ప్రాచీన గ్రీకులో నాటపడ్డాయి అని చెప్తారు. కానీ ఈ పశ్చిమ కేంద్రిక దృష్టి ప్రపంచంలోని మిగిలిన భాగాలలో తొలినాళ్లలో జరిగిన దానిని పరిగణించలేదు. ప్రజాస్వామ్య బీజాలు గ్రీకులో కంటే సహస్రాబ్దాల ముందే మిథిలలో నాటబడి ప్రాణం పోసుకున్నాయి. అందువలననే ఆధ్యాత్మిక భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా శక్తివంతంగా విరాజిల్లుతుందంట. ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోయినప్పుడు భవిష్యత్తు మహారాజులు శ్రీరాముని కాలంలో రావణునిలాగా అధికారం కోల్పోవడాన్ని జనక మహారాజు దర్శించారట. ప్రజల చేత ప్రజల కొరకు స్వపరిపాలనను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఎవరు? జనక మహారాజు గారు. అయితే అందువలనే ఆ విషయాలను ఆచరణలోకి తేవడానికి గ్రామ సంఘాలను ఏర్పాటు చేశారంట. ఈ ఆలోచన నమూనాలే మానవ పరిణామాన్ని నిర్దేశించాయంట. సామూహికంగా స్వీకరించబడి మరింత పరిణతి చెందిన జీవ రూపాలకు దారితీసే ప్రయోజనకర ఆలోచన నమూనాలను ఏర్పరచడం అవతారమూర్తుల మరి గొప్ప అధినేతల పాత్రలలో ఒకానొకటి అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, చరిత్ర యొక్క ఆ స్థితిలో అంతరావబోధ నైపుణ్యం తగ్గి హేతువాదం పెరగటం నేను కూడా గమనించాను అంటుంది. అయితే మానవాళి బయట వైపు కేంద్రీకరించే కొద్దీ లోకాలతో సంబంధం ఈ మానవాళి ఎప్పుడైతే ఆ బయట ప్రపంచం వైపే కేంద్రీకరించబడిందో అప్పుడు అంతర్లోకాలతో సంబంధం అనేది బలహీనపడిందంట. దేవీ దేవతలను సూర్యకిరణాలలోనో చంద్రుని నీడలలోనో
నీటి నుంచి వచ్చే పొగమంచులలోనో పాక్షికంగా దర్శించటమో లేదా భావించటమో చేయగల అతి కొద్ది మందికి తప్ప మిగిలిన వారికి కనిపించటం ఆగిపోయిందంట. అయితే ఇక్కడ ఇవన్నీ ఎలా మార్పు చెందాయో చెప్తుంది ఈవిడ. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎలా మార్పు జరుగుతుందో డీనా మరియం చెప్తుంది అనమాట. నెమ్మదిగా అది సంగ్రహణాలుగా లేదా మూఢ విశ్వాసాలకు చెందిన అంచనాలుగా మారటం పెరిగింది. వాటి మూలం మరి నిధుల గురించిన నిజమైన అవగాహన, ఉన్నత యుగాల జ్ఞానాన్ని, ఉన్నత లోకాలతో అనుబంధాన్ని నిలుపు ఉంచుకోవటమే తమ కర్తవ్యంగా గల ఆశ్రమాలకు ఉపసంహరించుకోబడ్డాయి. అందుకే ఆ విద్యా సంస్థల స్థాపన కొనసాగింపులకు అంత ప్రాధాన్యత ఉంది అని చెప్తుందన్నమాట. సుదీర్ఘ కాలం వెనుక శ్రీరాముడు సీతామాతల జీవితాలలో సంభవించిన ఏదైతే ఉందో దానిని ప్రతి యుగపు గ్రాహ్యత స్పందనలను బట్టి చూడండి. సుదీర్ఘ కాలం వెనుక శ్రీరాముడు సీతామాతల జీవితాలలో సంభవించిన దానిని ప్రతి యుగపు గ్రాహ్యత స్పందనలను బట్టి అవగాహన చేసుకోవలసి ఉంటుందంట. ఆ కథలను ఘనీభవించిన కాలదృష్టితో చెప్పకూడదు. మారుతున్న మానవ పరిస్థితులకు అనుగుణంగా సజీవ రూపాలలో మాట్లాడుతున్నట్లుగా ఉండాలంట. మనం బాహ్య విషయాలనే కాక అంతర్విషయాలను కూడా అర్థం చేసుకొని అదృశ్య తరాలలో ఏం సంభవించటం వలన ఈ బాహ్య చర్యలు వ్యక్తీకరించబడుతున్నాయో తెలుసుకోగలగాలి. ఇది ప్రగాఢ బోధన అని ఇదంతా డీనా మరియం గారు చెప్తున్నారు. ఈ చారిత్రక కథ యొక్క అనేక కథనాలు శ్రీరాముని బాహ్య విజయాల గురించే తెలియజేస్తాయి తప్ప శ్రీరాముడు సీతామాతలు నిజంగా చేసినది, వారు మానవ మనసులను హృదయాల పరిణామాన్ని నిరంతరంగా నిర్దేశించడం కొనసాగిస్తున్నారన్నది వెలుగులోకి రాలేదంట. నారాయణుడు నారాయణుల అవతారాలుగా సృష్టిని సంరక్షించటం, బాహ్య అంతర్లోకాలను వికసింపచేయడానికి తోడ్పడటం, వాడి స్వీయ వినాశనాల నుంచి నిరోధించటం సృష్టి యొక్క దివ్య శక్తుల సమన్వయ సమ్మేళనం. అంటే ఆ సమ్మేళనంలోనూ రూపాంతరీకరణలోనూ తోడ్పడటం వారి ముఖ్య బాధ్యత అని, కనుక వారికి మానవ రూపం ఉన్నా లేకపోయినా వారి ఉనికి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఈ చాప్టర్లో డీనా మరియం గారు చెప్పారనమాట. ఇప్పుడు మాత సందేశం అనే చాప్టర్లోకి వచ్చాము. ఇప్పుడు మనం కూడా ఒక యుగం గురించి మరో యుగానికి మార్పు చెందే కాలంలో ఉన్నాం. మనం కూడా ఒక యుగం నుంచి ఇంకో యుగానికి మార్పు చెందే కాలంలో ఉన్నామంట. కనుక శ్రీరాముడు సీతామాతల కథనం ప్రత్యేక ప్రాముఖ్యతకు సంతరించుకుందంట. మానవాళి అంతర్లోకాల పట్ల ఎరుకను, వాటిని చేరే మార్గాన్ని కోల్పోతున్నప్పుడు బాహ్యతతోనూ పదార్థ ప్రపంచపు అభివృద్ధితోనూ వెల్లువెత్తబడే రోజులు మానవాళి ముందుకు రావడం మొదలైనప్పుడు వారు ధర్మం గురించిన జ్ఞానాన్ని సంరక్షించటంలో తోడ్పడటానికై భూమిపై ప్రత్యక్షమయ్యారు. ఎంత పెద్ద సెంటెన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఒక వాక్యంతో సరిపడేది, ఒక పెద్ద పెద్ద వాక్యాలు ఉన్నాయన్నమాట. మనం సమకాలీన ప్రపంచంలో ఈ కాలంలో మన భౌతిక పర్యావరణాన్ని వినాశనానికి చేరువ చేసే దశలో మనం ఇప్పుడు అంతర్క్షేత్రంలో తిరిగి అనుసంధానం పొందాలి. ఈ అసమతుల్యతను సరిచేయడానికి బాహ్య అంతర్లోకాల మధ్య మనం వారధి నిర్మించాలని డీనా మరియం చెప్తున్నారు. ఇది మాత సందేశం అని చెప్తున్నారు. అయితే సీతామాత యొక్క అత్యవసర సందేశాల్లో ముఖ్యమైనది ఏంటంటే భూమి పట్ల, దానిపై గల సర్వజీవుల పట్ల ప్రేమను కలిగి ఉండడం. సీతాదేవి యొక్క అత్యవసరమైన సందేశాల్లో ముఖ్యమైనదట ఇది అని చెప్తుంది. ఏంటది? భూమి పట్ల, దానిపై గల సర్వజీవుల పట్ల ప్రేమను కలిగి ఉండడం అట. ఈ ప్రేమ ద్వారా మనం మన ప్రపంచాన్ని, కేవలం భూమినే కాక మొత్తం విశ్వం అంతటిని నడిపించే నియమాలను చరణంలోకి తెచ్చిన దివ్య శక్తులను గౌరవిస్తామంట. ఇప్పుడు మనం పరస్పరానుసంధానిత మరి పరస్పర ఆరాధిత వంటి సంచలన పదాలు వినటం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఈ విశ్వ నియమాల నిజమైన అర్థము, సమాచారము మన చైతన్యానికి, ప్రవర్తనకు అందిందా లేదా అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. పరస్పరానుసంధానత అనేది భూమికి, దాని జీవావరణ వ్యవస్థలకు మాత్రమే కాక గ్రహ, నక్షత్ర, మండల శరీరాలన్నిటికీ ఎంత దూరంలోనూ ఉన్నప్పటికీ ఉనికిలోని ఉన్నత లోకాలకు, మానవ నేత్రాలకు కనపడని వాటికి కూడా వర్తిస్తుందంట. చూడండి, వాటన్నిటికీ ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఉనికిలోని ఉన్నత లోకాలకు,
మానవ నేత్రాలకు కనపడని వాటికి కూడా వర్తిస్తుందంట ఈ విషయం. అయితే సృష్టిలోని ప్రతి భాగము ప్రతి ఇతర భాగంతో అనుసంధించబడి ఉండి ప్రతి దానిని ప్రభావితం చేస్తుందంట. సృష్టిలోని ప్రతి భాగము కూడా ఇతర భాగాలతో అనుసంధించబడి ఉంటుందంట, ప్రతి దానిని ప్రభావితం చేస్తుందంట. మాత కాలంలోని ఋషులు మానవాళి కోసం సంరక్షించదలుచుకున్న జ్ఞానం ఇదే. మాత కాలంలో ఋషులు మానవాళి కోసం, మాత కాలంలోనంట సీతాదేవి కాలంలో ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవాళి కోసం సంరక్షించుకున్న జ్ఞానం ఇదేనంట. అది తిరిగి పొందినప్పుడు మనం విశ్వంలో మన స్థానం గురించి మరింత ఉన్నతంగా అవగాహన చేసుకుంటాం. ఎప్పుడు? అది తిరిగి మనం పొందినప్పుడు, మనం ఎప్పుడైతే దాన్ని పొందుతామో అప్పుడే విశ్వంలో మన స్థానం గురించి మరింత ఉన్నతగా అవగాహన చేసుకుంటామంట. సమాజం ప్రపంచం పట్ల తన పితృస్వామికి ఇరుకైన దృక్పథాన్ని రూపొందించి సంపూర్ణంగా వాస్తవీకరించబడటానికి ముందే శ్రీరాముడు సీతామాతలు జీవించారు. అదంతా జరగక ముందే సీతా శ్రీరాములు జీవించారట. అయినా వారి సాంప్రదాయ జీవన విధానము ఈ పూర్వ పితృస్వామిక ధోరణిని ప్రతిబింబించదు. దానికి బదులు వారి జీవితాలు అనేక శతాబ్దాల తరువాత వృద్ధి చెందిన పితృస్వామ్యపు పట్టం గుండా, ఏంటో పట్టకమట, మరి పట్టకం గుండా చూపబడ్డాయి. అంటే ఒక అద్దం లాంటి దాని గురించి అనుకుంటారు ఇక్కడ చెప్తున్నారు. ఒక పట్టకం గుండా చూపబడ్డాయట. అందుకే సాంప్రదాయ వివరణలో సీత జీవితం గురించి చాలా కొద్దిగా మాత్రమే చెప్పబడిందంట, తెలుపబడిందంట. సామూహిక జ్ఞాపక నిధిని లోతుగా త్రవ్వినప్పుడు మాత్రమే ఆమె కథలు తెలుసుకోగలం. ఇది స్త్రీ శక్తి తిరిగి భూమిపైకి రావడంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సమయం కనుక ఆ కృషి చేయబడిందంట, అలాంటి కృషి. అయితే సీత జీవిత కాలంలో అనేక మంది మహిళా ఋషులు ఉండేవారు. వారు తమ భర్తలలానే మానవ సమాజాన్ని రూపొందించడంలో చురుకైన పాత్ర పోషించేవారట. సత్య త్రేతాయుగాలలో మహిళా ఋషులకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేయంట. ఏ యుగాలలో అంటే సత్యయుగం అంటే కృతయుగము మరియు త్రేతాయుగంలో స్త్రీలకు మహిళా ఋషులకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవట. అయితే సీత ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత అనతి కాలంలోనే అది మారిపోయిందంట. సుదీర్ఘ మహిళా ఋషి పరంపర అంతంలో ఆమె ఉంది. అంతం అనడానికి కారణం కాలక్రమంలో వారు ఉపసంహరించుకోబడి తక్కువగా చూపబడుతూ వారి స్వరాలు మూగబోయి అయ్యారు. తూర్పు పశ్చిమ దేశాలు రెండిటిలోనూ ఇది సత్యమే అని చెప్తుంది. అవరోహణ ద్వాపర యుగంలో మానవ సమాజపు అభివృద్ధిలో కలియుగం తనతో తెచ్చిన స్త్రీ మనోశక్తులు, స్త్రీల పాత్రల అణచివేత కలిసిన ధోరణి నేపథ్యంలో సాంప్రదాయకంగా చెప్పబడిన రామాయణ కథనం అంగీకరించబడి పితృస్వామ్య నాయకులు మానవ మనసులలోనూ సమాజంలోనూ పెంపొందింపదలుచుకున్న బోధనలనే చేరవేసింది. మొత్తం ఒక పారాగ్రాఫే ఉంది, ఒక సెంటెన్స్ అంతా. అసలు ఎక్కడ కామాలు క్లిష్టపులు లేవు. చూడండి, మళ్ళీ చదువుతా. అవరోహణ, అవరోహణ అంటే ఆరోహణ అంటే పైకి, అవరోహణ అంటే క్రింద కదా. అవరోహణ ద్వాపరయుగం అంటే ఇక ద్వాపరయుగం ఇంకా అయిపోతుంది అనే టైం అన్నమాట. ఆ యుగంలో మానవ సమాజపు అభివృద్ధిలో కలియుగం తనతో తెచ్చిన స్త్రీల మనోశక్తులు, స్త్రీల పాత్రల అణచివేత కలిసిన ధోరణి నేపథ్యంలో, ఇలాంటి కలగలిపిన ధోరణి అనే నేపథ్యంలో సాంప్రదాయకంగా చెప్పబడిన రామాయణ కథనం అంగీకరించబడి పితృస్వామ్య నాయకులు మానవ మనసులలోనూ సమాజంలోనూ పాదుగొలపదలుచుకున్న బోధలనే చేరవేసింది అని చెప్తుంది. అయితే ఇంకేంటంటే సీతాదేవి మాత యొక్క బోధన అన్నమాట. ఇదంతా ఏం చెప్తుందంటే మాత సందేశం అని డీనా మెరియన్ చెప్తుంది. సీత కథను అనుభూతి చెందడము, మన కోసం ఆమె సందేశం తీసుకోవటాలలో నేను ప్రగాఢ ఆనందం పొందటము, ఉన్నత జ్ఞాపకాల వలననే జరిగింది. ఇదంతా నా యొక్క ఈ సీత యొక్క కథను అనుభూతి చెందడంలోనూ, మన కోసం ఆమె సందేశం తీసుకోవటంలో నేను ఒక ప్రగాఢమైన ఆనందం పొందటము, ఉన్నత జ్ఞాపకాల వలననే జరిగింది నాకు అని చెప్తుంది. అయితే ప్రపంచంలో అందరికీ తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ వాసులకు, స్త్రీలు మరియు పురుషులకు ఎంతో ముఖ్యమైనదంట ఇది. ఈ కలియుగంలో ప్రపంచం ధోరణి మన ఆలోచనలను మలచి మన అచేతన మానసంలోకి అనేక సూక్ష్మ మార్గాలలో ప్రగాఢంగా చొచ్చుకుపోయింది.
దీని నుంచి విడుదల పొందడానికి మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ముగింపులోకి వచ్చాము ఇప్పుడు. అయితే ఇప్పుడు మనం ఒక నూతన యుగంలో ఉన్నామంట. ఆరోహణ ద్వాపర యుగంలో కాలు పెట్టామంట. ఆరోహణ అంటే పైకి కదా, అవరోహణ అంటే కిందకి. ఆరోహణ అంటే ఎక్కడున్నాం మనం ఇప్పుడు? నూతన యుగంలో ఉన్నాం. ఎలాంటి నూతన యుగం? ఆరోహణ ద్వాపర యుగం అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, కృతయుగము అంటే సత్యుగము, తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం కదా. ఇప్పుడు కలియుగం నుంచి మళ్ళీ ద్వాపర యుగంలోకి అనమాట. అంటే సత్యుగంలోకి కాదు, కలియుగం నుంచి మళ్ళీ ద్వాపరయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత మళ్ళీ సత్యయుగం అన్నమాట. ఇప్పుడు అక్కడ మనం ఆరోహణ ద్వాపరయుగంలో కాలు పెట్టామంట ఆల్రెడీ. ఇప్పుడు నూతన యుగంలో ఉన్నాం మనం. మా పత్రి సార్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, 2012లోనే కలియుగం అంతమైపోయిందని. ఉమ్, ఇప్పుడు మనము వేరే యుగంలోకి, కొత్త యుగంలోకి వచ్చామని, సత్యయుగంలోకి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం నూతన యుగంలో ఉన్నాము, ఆరోహణ ద్వాపర యుగంలో కాలు పెట్టాము అని చెప్తున్నారు అనమాట వీళ్ళు. ఇంకా ఏం చెప్తుందంటే, ఈ అమ్మాయి దీనా మరి ఏం చెప్తుంది ఇదంతా. ఇప్పుడు ఉద్భవిస్తున్న చైతన్యంలో కలియుగపు అణచివేత ధోరణులకు తావులేదు. ఇప్పుడు ఏ అయితే ఉద్భవిస్తున్నాయో చైతన్యంలో కలియుగపు అణచివేత ధోరణులకు తాగు లేదట. స్త్రీలు ఛాయల నుంచి బయటకు వస్తున్నారు. ఇదివరకు స్త్రీలు నీడలలో ఉన్నారు, ఛాయలు అంటే అక్కడి నుంచి బయటకు వస్తున్నారట. కనుక సీత కథను తిరిగి చెప్పటం ముఖ్యము. స్త్రీలు ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి ఈ టైంలో సీత కథ చెప్పడం ముఖ్యము అని చెప్పి డీనా మెరియం చెప్తున్నారు. సీతను బాధితురాలిగా, రెండవ శ్రేణి వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే ఉపాత్రగా ఆరోపించి చూపబడిన దానిని మన సామూహిక చైతన్యం నుంచి తుడిచిపెట్టి ఆమెను ఆ వికాసపు కథనాన్ని రూపొందించడంలో రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలి. ఇదివరకు ఈ రామాయణంలో ఏం చూపించారు? బాధితురాలుగా, రెండవ శ్రేణి వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే ఉపపాత్రగా ఎంత ఆరోపించి చూపించారట మనకి. ఇప్పుడు ఏంటంటే ఆ కథనాన్ని, అదంతా ఆ సామూహిక చైతన్యం ఏమైందంటే తుడిచిపెట్టబడి ఆమెను వికాసపు కథనాన్ని రూపొందించడంలో రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలట. ఇప్పుడిగా ఆ పాతకాలపు అభిప్రాయమైన కర్తవ్యం కొరకు ప్రేమ నుంచి విడిపోవాలి అన్న దానిని తీసేయాలట. దేన్ని తీసేయాలి? ఆ పాతకాలపు అభిప్రాయమైన కర్తవ్యం కొరకు ప్రేమ నుంచి విడిపోవాలి అన్న దానిని తీసేయాలంట. అంటే చూడండి, మనం ఏదైతే కర్తవ్యం ఉందో, బాధ్యత ఉందో, అలాంటి బాధ్యత కోసం ప్రేమ నుంచి విడిపోవాలి అని అనుకుంటాం కదా. ఇదన్నీ పనికిరాదు ఇప్పుడు అని, అలాంటి భావం నుంచి ఇప్పుడు తొలగిపోవాలట. అలాంటి దాన్ని అసలు తీసేయాలట. అయితే ఇంకా ఏం చెప్తుందంటే ఈ డీనా మెరియం గారు, శ్రీరాముడు సీతామాతలు వాస్తవంలో ఎవరో తెలుసుకున్నప్పుడు కలియుగంలో మన మనసుల్లో ఏర్పడిన సంకళ్ళు త్రుంచివేయబడతాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, శ్రీరాముని అనుంగు పత్ని శీలవతి అని, ప్రాచుర్యంలో ఉన్నదానికంటే సీత చాలా మిన్నయైనదని, ఆమెను ఆ విధంగా మాత్రమే చూపడం స్త్రీ పురుషులకు ఇద్దరికీ గొప్ప అన్యాయం. సీతను అంకితత్వం గల భార్యగా మాత్రమే చూపడం అనేది అప్పుడు ఇప్పుడు మూర్తభవించిన ధర్మం. ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని త్రోసిపుచ్చటము. ఇందుకోసమేనా ఆయన స్త్రీ రూపమైన నారాయణతో పాటు జన్మించింది? దీనామేరేం అడుగుతుంది అనమాట. ఇందుకోసమేనా ఆయన్ని, ఆ సీతారూపాన్ని ఒక నారాయణతో పాటు చూపించింది సీతగా, ఆ స్త్రీ రూపమైన నారాయణగా అని చెప్పి, అందుకేనా ఆవిడ జన్మించింది? ఇలాగా ఆ గొప్ప అన్యాయం జరుగుతున్నట్టుగా సీతను అంకితత్వం గల భార్యగా మాత్రమే చూపటం అనేది అప్పుడు ఇప్పుడు కూడా మూర్తభవించిన ధర్మం అంట. ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని త్రోసిపుచ్చటం. ఇందుకోసమేనా ఆయన శ్రీరూపమైన నారాయణతో పాటు జన్మించింది అని అడుగుతుంది ఆవిడ. అయితే ఇంకేం చెప్తుందంటే, మానవ శరీరంలో ఈ ప్రేమలు వాస్తవీకరించబడడాన్ని, మానవ పురోగతికి లింగ సమానత్వపు అవసరాన్ని చూపటానికి వారు వచ్చారు. అంటే ఇదంతా ఏమీ భేదం లేదు అని చూపడానికి వాళ్ళు వచ్చారట. మానవాళి భౌతవ్యం మానవ మనస్సు హృదయాల అభివృద్ధి పైన, వివేచన న్యాయబద్ధతలు అలవర్చుకోవటం పైన, వ్యక్తిగత బాధ్యతను స్వీకరించటం పైన ఆధారపడి ఉంది అని వారు గుర్తించారు. ఎవరు? సీతారాములు. విశ్వనీయమైన ధర్మంపై ఆధారపడిన నాగరికతను స్థాపించిన వారిగా శ్రీరాముడు ప్రసిద్ధుడు. ఈ ధర్మం హృదయం ఏంటి? ఈ ధర్మం యొక్క హృదయం ఏంటి? ప్రేమ. ధర్మం యొక్క హృదయం ఏంటి? రాముడు అంటే నడిచే ధర్మం అంటారు. మరి ఈ ధర్మం యొక్క హృదయం ఏంటి? ప్రేమ అంట. హృదయం అంటే ఆత్మ. ఆ ధర్మం యొక్క హృదయం ఏంటంటే ప్రేమ. విశ్వ నియమాలను చలనంలో ఉంచేది ఆ ప్రేమయే. ప్రేమ అయస్కాంత గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్న పాత్ర.
అయస్కాంత గురుత్వాకర్షణలు కలిగి ఉన్న ప్రేమ యొక్క పాత్రట అది. అది ఆ ప్రేమే ఆ అయస్కాంత యొక్క గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్న పాత్రట ఆ ప్రేమ అనేది. అయితే సర్వ వాస్తవికీకరణను, వాటి చలనాలను, వాస్తవీకరించబడిన ప్రతీదీ క్రమంగా అంతిమ వాస్తవమైన శూన్యంలోకి తిరిగి చేరే విధంగా రూపాంతరీకరించబడడానికి కారణం ప్రేమ యొక్క శక్తియే. శ్రీరాముడు సీతామాత పరస్పరము తమ సామ్రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలోని జీవరాశుల పట్ల, స్వయంగా భూమాత పట్ల, సుదూరంగా ప్రకాశించే నక్షత్రాల పట్ల ప్రదర్శించిన ప్రేమ ఇదే అని డీనా మరి మనకి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే లాస్ట్ ఫైనల్ గా, ప్రేమ లేకుండా ధర్మం లేదు, ప్రేమ లేకుండా న్యాయం లేదు, సృష్టి సర్వస్వాన్ని నేసింది ప్రేమే. అయితే సృష్టి యొక్క సర్వస్వాన్ని నేచింది ప్రేమేనంట. ఆ ప్రేమను భూమిపైకి తెచ్చి భౌతిక తలంపై ఈ దివ్య లక్షణాన్ని జాగృతీకరించి వాస్తవీకరించటం శ్రీరాముడు సీతామాతల యొక్క లక్ష్యం అంట. దాని వలన అది మనం ఇంకా సాధించవలసి ఉన్న భవిష్యత్తులో అందరికీ సమూహంగాను, ఆ భవిష్యత్తుకు పునాదిగాను ఉంటుందంట. అంటే ఇదంతా మనకి ఇంకా ఏం ఏం చెప్తుందంటే, ఇది మనం ఇంకా సాధించవలసి ఉన్న భవిష్యత్తులో అందరికీ ఇది ఒక నమూనాగా ఉంటుందంట. నమూనా అంటే ఒక ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు చూడండి, గుజరాత్ కాఫీ లాగా అన్నమాట, నమూనా లాగా ఉంటుందట. ఆ భవిష్యత్తుకు పునాదిగా కూడా ఉంటుందంట. వారి జీవితాలకు ప్రేమయే మూలం. వారి చర్యలన్నిటినీ నిర్దింపచేసేది, నిర్దేశించేది అదే, అంటే ప్రేమే. ఇప్పుడు మనకు వారి సందేశం ఇదే అని చెప్తుంది డీనా మేరీ. వాళ్ళిద్దరి సందేశం ఇప్పుడు మనకు ఇదే అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, శ్రీరాముడు సీతామాతల కథను తూర్పు పడమర దేశాలలో లోతుగా పరిశీలించటం వలన అవసరానికి కారణం వారు, అంటే శ్రీరాముడు సీతామాతల కథలు మార్పు చెందడం, అంటే కొంచెం ఇక్కడ మనం స్పష్టంగా వినాలి. ఏంటంటే ఇది సీత శ్రీరాముడి యొక్క కథలనంట తూర్పు పడమర దేశాలలో లోతుగా పరిశీలించవలసిన అవసరానికి కారణం ఏంటంటే, వారు మానవ చరిత్రలో ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమయ్యే చారిత్రక రూపాలు కాదు, లేదా పురాణాలలో కనిపించే విగ్రహాలకు సంకేతం కాదు. ఇంకేంటంటే వారు ప్రజలకు ప్రత్యక్షం అవ్వటం, సందేశాలు ఇవ్వటం, ఆశీర్వదించటం, ఉన్నతీకరించటం, భూమిని ప్రేమతో ముంచెత్తటం కొనసాగిస్తారట. నేను ఆ ప్రేమను అనుభూతి చెందాను. ఈనా మీరేమో ఆ యొక్క ప్రేమను, అలాంటి ప్రేమను, ఎలాంటి ప్రేమను, ఆశీర్వదించటం, సందేశాలు ఇవ్వడం, ఉన్నతీకరించడం, ప్రత్యక్షం అవ్వటం, ఇలాంటి యొక్క ప్రేమతో ముంచెత్తటం, ఇవన్నీ కూడా కొనసాగిస్తారట సీతా శ్రీరాములు. ఆ ప్రేమను, ఆ అనుభూతిని నేను అనుభూతి చెందాను అని చెప్పి డీనా మెరియం చెప్తుంది. వారి ఆశీస్సులు నేను పొందాను అని చెప్తూ ఏం చెప్తుందంటే, ఈ పుస్తకంలోని కథలను మీతో పంచుకోవడానికి కారణం, మీరు కూడా శ్రీరాముడు సీతామాతలచే ఈ భూమిపైకి తేబడిన ప్రత్యేకమైన నాణ్యత గల ప్రేమను అనుభూతి చెందుతారని, భూమిపై దాని వాస్తవీకరణలో తోడ్పడతారని నేను ఈ కథంతా మీతో పంచుకున్నాను. మీరు కూడా అలాంటి అనుభూతి చెందుతారని, అలా ఆశీర్వాదాన్ని, ప్రేమను కూడా అనుభూతి చెంది ఈ భూమిపై మరి అలాంటి వాస్తవీకరణకు, అంటే అలాంటిది ప్రత్యక్షం అవడానికి మనం కూడా తోడ్పడతామని, అంటే ఆ ప్రేమను అందించాలి. ఏదైతే సీతా శ్రీరాములు ఈ ఆశీర్వాదాన్ని, ప్రేమను ఇవన్నీ అందించారో మనం కూడా ఈ భూమికి అందించడానికి మనం తోడ్పడతామని ఈ కథంతా ఈ డీనా మెరియం ఆవిడ చెప్పాను. దానికి అన్నిటికీ తోడ్పడతారని కోరుకుంటూ జై సీతారాం జై మాత అంటూ ఆవిడ ముగించేసారిగా. ఇంత ఉంది చూడండి. మనం మరి ఆ సీతారాములు ఏదైతే మనకు అందించి వెళ్ళారో ఆ విశ్వప్రేమని మనం భూమి పైన దాన్ని అనుక్షణం పంచుతూ ఉండాలన్నమాట. విశ్వంలోనే ఉంది ప్రేమ అని చెప్తారు ప్రతిసారి, భూమి మీద లేదని. అంటే ఆ భూమి మీద ప్రేమ అందించడానికి ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఇప్పుడు ఇది మనకి అందించబడింది. కాబట్టి మనం ఆ పనిలో ఉండాలని చెప్పి డీనా మెరియము ఇదంతా మనతో పంచుకున్నారట. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.